అయితే నాకు అంటే నేను కొన్ని ఫోటోస్ చూడడం జరిగింది. అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎట్లా చేస్తారు అన్నప్పుడు. సో, ఫస్ట్ అంటే నార్మల్‌గా ఇప్పుడు మొక్కలు నాటడం నాకు తెలుసు. సో, ఇప్పుడు నార్మల్‌గా మనం మొక్క నాటేటప్పుడు ఒక మొక్కని తెచ్చిపెట్టి పెడతాం మనం. గొయ్యి తీసి ఆ గొయ్యి గోతిలో తీసి పెడతాం. పెట్టడం జరుగుతది. సేమ్ అట్లాగే చేస్తున్నారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్‌లో టైప్స్ ఉంటాయండి. ఓకే. ఎఫ్‌యుటీ అని, ఎఫ్‌యుఈ అని. ఓకే. ఎఫ్‌యుటీ అంటే ఇదివరకు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పటికి కొంతమంది చేస్తున్నారు. వెనకాల నుంచి ఒక స్ట్రిప్ లాగా హ్మ్. కట్ చేసి హ్మ్. ఆ స్ట్రిప్ని తీసి ఇక్కడ సూచర్ వేసేస్తారు. ఓకే. వేసేసి ఆ స్ట్రిప్ని ముక్కలుగా హెయిర్ ఫాలికల్ని డివైడ్ చేసి ఓకే. ఆ హెయిర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఫాలికల్‌నా? ఎయిర్‌నా? హెయిర్ ఫాలికల్ని ఓకే. హ్మ్. హెయిర్ ఫాలికల్ని డివైడ్ చేసి అంటే ఒక్కొక్క హెయిర్ని డివైడ్ చేసి దాన్ని తీసుకొచ్చి పెడతారు. ఓకే. ఇది ఒక మెథడ్. ఓకే. ఇప్పుడు అది వాడట్లేదు. ఎందుకు అంటే పెద్ద స్కార్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్కార్ పడిపోతుంది, గుండు చేసినప్పుడు ఆ స్కార్ కనిపిస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్‌యుఈ అని టెక్నిక్ మొదలు పెట్టాం. ఓకే. ఎఫ్‌యుఈ అంటే ఏం చేస్తామంటే ఏ హెయిర్ ఫాలికల్కి ఆ హెయిర్ ఫాలికల్ని పంచ్తో బయటికి తీసి ఓకే. దాన్ని మళ్ళీ ముందు పెడుతున్నాం. ఒక్కొక్క దాన్ని ఓకే. ఎలా పెడతాము అంటే ఒక చిన్న స్లిట్ లాగా హోల్ చేసి ఆ హోల్లోకి దీన్ని పెట్టేస్తాం. ఓకే. అంటే హోల్ చేయటం, హోల్లోకి హెయిర్ పెడతాం. ఓకే. హోల్ చేయటం, హోల్లోకి హెయిర్ పెడతాం. ఓకే. మీరు వరి పొలాల్లో వరి నాటుతున్నట్టే నాటుకుంటా వెళ్తాం. ఓకే. సో ఈ నాటుతాం ఎవరైనా నాటొచ్చు కదా, హ్మ్. ఇది పెద్ద ఏముంది అని మీరు అనుకోవచ్చు. హ్మ్. మీకు సపోజ్ హెయిర్ ఒకే యాంగిల్ ఇప్పుడు ఇలా అనుకుంటారండి మీరు. హ్మ్. ఇలా అనుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా పక్కకి. అవును. ఇటొక హెయిర్ ఉంటే వెళ్తుందా? వెళ్ళదు. సో యాంగిల్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో హెయిర్ పెడుతున్నప్పుడు ఒక యాంగిల్లో పెట్టుకుంటా వెళ్ళాలి. ఓకే. ఇట్లా ఒకటి పెట్టామంటే పిచ్చిగా పెరుగుతుంది ఇలాగా. హ్మ్. సో పెట్టే యాంగిలేషన్ ఇంపార్టెంట్, పెట్టే డైరెక్షన్ ఇంపార్టెంట్. మన ఇండియన్స్ కానీ వేరే కంట్రీ వాళ్ళకి కానీ రైట్ హ్యాండెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా 95% ఆఫ్ ద పాపులేషన్ రైట్ హ్యాండర్సే ఉంటారు. కాబట్టి దువ్వెన కోంబుని రైట్ హ్యాండ్తో పట్టుకుని ఈ లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా దువ్వుకుంటాం. హ్మ్. సో హెయిర్ ఆటోమేటిక్గా ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోతుంది.